హాయ్! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. భారతదేశంలో E20 ఇథనాల్ ఇంధన వివాదం దేశ ప్రయోజనమా? లేక విధానపరమైన తొందరపాటా? సోషల్ మీడియాలో E20 ఇంధనం గురించి 2 రకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఒక వర్గం ఇది భారతదేశాన్ని చమురు దిగుమతుల నుంచి రక్షించే విప్లవాత్మకమైన నిర్ణయం అంటోంది. మరో వర్గం ఇది వాహన యజమానులను మోసం చేసే పథకం అంటోంది. ఈ 2 వాదనల్లోనూ ఒక సమస్య ఉంది. రెండూ అతిశయోక్తులే. ఒక ప్రజా విధానాన్ని అంచనా వేయాలంటే నినాదాలు కాదు, సంఖ్యలు, శాస్త్రీయ ఆధారాలు, దీర్ఘకాలిక ప్రభావాలు చూడాలి. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటి. మనకు అవసరమైన ముడి చమురులో అత్యధిక భాగం విదేశాల నుంచే వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరిగిన ప్రతిసారి భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. విదేశీ మారక నిల్వలపై భారం పడుతోంది. ఈ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తోంది. ఇక్కడి వరకు చూస్తే విధానం సరైందే. కానీ సరైన లక్ష్యం ఉండటం ఒక్కటే సరిపోదు. సరైన అమలు కూడా ఉండాలి. ఇథనాల్ అనేది పెట్రోల్ కాదు. దాని రసాయనిక లక్షణాలు వేరు. ఇది ఎక్కువ తేమను ఆకర్షిస్తుంది. కొన్ని రకాల రబ్బరు, ప్లాస్టిక్ భాగాలపై దీర్ఘకాలంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. దాని శక్తి సాంద్రత కూడా పెట్రోల్ కంటే తక్కువ. అంటే 1 లీటర్ E20 ద్వారా లభించే శక్తి 1 లీటర్ సాధారణ పెట్రోల్ కంటే తక్కువ. మైలేజ్ తగ్గే అవకాశం ఉందని, అందుకే అనేక వాహనాల్లో స్వల్పంగా మైలేజ్ తగ్గుతుందని ఆటోమొబైల్ ఇంజినీర్లు చెప్తున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఎటువంటి తేడా ఉండదు అని చెప్పడం కూడా నిజాయితీ కాదు. అయితే అన్ని ఇంజన్లు పాడైపోతాయి అని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కూడా అంతే బాధ్యతారాహిత్యం. 2023 తర్వాత తయారైన అనేక వాహనాలను ఇప్పటికే E20 కంపాటబుల్‌గా తయారు చేస్తున్నారు. కొత్త ఇంజిన్లలో అవసరమైన మెటీరియల్స్, ఫ్యూయల్ మ్యాపింగ్, ఇంధన నిర్వహణ వ్యవస్థలు మారుతున్నాయి. అందువల్ల కొన్ని వాహనాలను ఒకే కొలమానంతో చూడటం తప్పు. ఇక్కడ అసలు చర్చ జరగాల్సింది వేరే. ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుంది? భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువ ఇథనాల్ చెరకు మరియు మొలాసిస్ ఆధారంగా తయారవుతోంది. ఇక్కడే పెద్ద సమస్య మొదలవుతోంది. చెరకు భారతదేశంలో అత్యధిక నీరు అవసరమయ్యే పంటల్లో ఒకటి. ఒకవైపు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, మరోవైపు నీటి కొరత పెరుగుతోంది. ఇటువంటి సమయంలో చెరకు సాగును మరింత ప్రోత్సహించడం భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసే ప్రమాదం ఉందని అనేక పర్యావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది చిన్న విషయమూ కాదు. చమురును ఆదా చేస్తూ నీటిని కోల్పోతే దాన్ని అభివృద్ధి అనాలా? ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ వ్యర్థాలు, మొక్కజొన్న, ధాన్యాల మిగులు ఉత్పత్తులు, రెండో తరం 2G బయో ఇథనాల్ వైపు క్రమంగా వెళుతోంది. ఈ దిశ సరైందే. కానీ ఇప్పటికే ప్రధాన ఉత్పత్తి చెరకు ఆధారంగానే సాగుతోంది. అందుకే E20 విజయాన్ని నిర్ణయించేది కేవలం ఇంజిన్ కాదు, వ్యవసాయ విధానం. మరో అంశం ప్రజలతో జరిగిన కమ్యూనికేషన్. ఇక్కడ ప్రభుత్వం దీంట్లో విఫలమైందనే చెప్పాలి. ఎవరెవరి వాహనాలు E20కి పూర్తిగా అనుకూలం, ఎవరికి ఇంధన వ్యవస్థలో మార్పులు అవసరం, ఎంత మైలేజ్ తగ్గవచ్చు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రశ్నలకు స్పష్టమైన సాధారణ భాషలో సమాధానాలు దేశవ్యాప్తంగా ప్రజలకు అందలేదు. సమాచారం లోటు ఉన్న చోట పుకార్లు పుడతాయి. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోతే సోషల్ మీడియా కథలు చెప్పడం ప్రారంభిస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ కుట్ర అని చెప్పడం కూడా ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆధారాలతో సమర్థించలేము. ప్రతి ప్రభుత్వ విధానం వెనుక కుట్ర ఉందని భావించడం ఎంత ప్రమాదకరమో, ప్రతి ప్రభుత్వ నిర్ణయం తప్పకుండా ప్రజలకు మేలు కోసమే అనుకోవడం కూడా అంతే ప్రమాదకరం. నా దృష్టిలో E20 విధానం తప్పు కాదు, కానీ దాని అమల్లో ఉన్న తొందరపాటు, ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవటం, నీటి వినియోగంపై దీర్ఘకాలిక వ్యూహం ఇంకా బలంగా లేకపోవటం మాత్రం తీవ్రమైన విధానపరమైన లోపాలు. ప్రజలు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ సాంకేతిక మార్పు వచ్చినా దాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం విజ్ఞానం కాదు. అలాగే ప్రభుత్వం చెప్పిందని ప్రశ్నించకుండా అంగీకరించడం కూడా జ్ఞానం కాదు. హేతుబద్ధమైన సమాజం ప్రశ్నిస్తుంది, ఆధారాల్ని పరిశీలిస్తుంది, తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. అదే శాస్త్రీయ దృక్పథం, అదే ప్రజాస్వామ్య పరిపక్వత. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.